ఎడ్యుకేషన్ సిస్టంలో ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇది టెక్నాలజీ యుగం. మనం కాదన్నా అవునన్నా అత్యధిక ఉద్యోగాలు సాఫ్ట్వేర్ సైడ్ ఉన్నాయి. కాబట్టి మీరు సాఫ్ట్వేర్ వైపు వెళ్ళటానికి ట్రై చేయండి. వీలైనంత వరకు మీకు ఎంపీసీలో ఎన్ని మార్కులు వచ్చినా ఏదొచ్చినా ఏదో ఒక కాలేజీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ అడ్మిషన్ తీసుకోండి. అది ఎక్కువ ఛాన్సెస్ ఉన్నాయి. మీరు తర్వాత మీరు బైపీసీ మెడిసిన్ వైపు వెళ్తున్నప్పుడు మీకు బైపీసీలో మెడిసిన్ సీట్ రాకపోతే బీజెడ్సీ గ్రూప్ బదులు మీకు కొన్ని కాలేజెస్ ఈవెన్ దో బైపీసీ పిల్లలకు కూడా బీటెక్ అడ్మిషన్ ఇస్తారు. లేదంటే బీఎస్సీ కంప్యూటర్స్ వైపు కూడా వెళ్ళి తర్వాత ఎంఎస్సీ కంప్యూటర్ చేసి ఐటీ వైపు రావచ్చు, లేదంటే ఎంసీఏ చేయొచ్చు. సాఫ్ట్వేర్ని గోల్ పెట్టుకోండి. ఇఫ్ యు ఆర్ లుకింగ్ ఫర్ గవర్నమెంట్ జాబ్స్, మీరు గవర్నమెంట్ జాబే మీ గోల్ అయితే నేనేం చెప్తానంటే ఫస్ట్ ఒక టెక్నికల్ సైడ్ జాబ్ సంపాదించడానికి ఒక 6 నెలలు ఒక 10 నెలలు పడుతుంది. అదే మీరు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్కి ఒక 1 ఇయర్ 2 ఇయర్స్ 3 ఇయర్స్. ఎందుకంటే లక్షల మంది ప్రయత్నించేది గవర్నమెంట్ ఉద్యోగాలు. ఒక నోటిఫికేషన్కి ఇంకొక నోటిఫికేషన్కి మధ్యలో ఒక ఎలక్షన్ ఉంటుంది. కాబట్టి ఇప్పుడు మా దగ్గర 2015-16లో బీటెక్ చేసిన స్టూడెంట్ కోచింగ్ తీసుకుంటున్నారు. మీరు ఈ 10 ఇయర్స్ ఏం చేశారంటే నేను సివిల్స్ ప్రిపేర్ అయ్యాను, నేను గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యాను, నేను బ్యాంక్ జాబ్స్, అంటే ఈ గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్స్ ఇలా మన యొక్క టైం ఎక్కువ తీసుకునే అవకాశం ఉంది. కాబట్టిగా నేను గవర్నమెంట్ జాబ్లో ప్రిపేర్ అవ్వద్దని చెప్పట్లేదు. బట్ గవర్నమెంట్ జాబ్ ప్రాబ్లం ఏంటంటే 10 లక్షల మంది రాస్తే 10,000 ఉద్యోగాలు ఉంటే కష్టం. కాబట్టి హెవీ కాంపిటీషన్. కాబట్టి ముందు మీరు టెక్నికల్ సైడ్ ఏదో ఒక జాబ్ తీసుకొని అది చేసుకుంటూ సెలవు దినాల్లో ప్రిపేర్ అవుతూ మీరు గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవ్వటం బెస్ట్. డోంట్ బ్లైండ్గా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే టైం అయితే వేస్ట్ చేసుకోకండి దయచేసి. అదొక అడ్వైస్ ఐ వాంట్ గివ్ యూ. అండ్ మీరు లిమిటేషన్ పెట్టుకోకండి. ఇక్కడితో ఆగిపోతాను అనకండి, అది వద్దు. మీరు నరకొద్దు. మీరు ఎంత దూరం అయితే అంత దూరం కష్టపడి ఉన్నత స్థానాలలోకి వెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. రైట్. అదేవిధంగా మన